ఇప్పుడు మనం స్కిన్ డిసీజ్ డిపార్ట్మెంట్ కి అయితే వచ్చామండి. డాక్టర్ వసంత లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో మేడం, ఈ సెక్షన్ లో ఏ డిసీజెస్ కి ట్రీట్ చేస్తారు? ఆల్మోస్ట్ ఆల్ స్కిన్ డిజీజెస్ వీఆర్ ట్రీటింగ్ అండి. జనరల్గా ఎక్కువగా ఇప్పుడు వస్తున్నవి, ఈ సీజన్లో వస్తున్నవి మాత్రం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. టీనియా మ్యాక్సిమం. మోర్ ఓవర్ అవి కూడా చాలా క్రానిక్, 3 to 4 years ఉన్న కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మీ ముందు చూసిన కేసు కూడా అదే. అది 7 years ఆఫ్ కేస్. నా కొంచెం కొద్దిగా తగ్గుముఖం పట్టింది. ఈజ్ కంటిన్యూయింగ్ విత్ మెడిసిన్, ఆయుర్వేదిక్ మెడిసిన్. సో అంటే ఆయుర్వేదిక్ లో ఏమి ఇస్తారు మేడం? ఆయింట్మెంట్స్ కానీ ఏమైనా ఉంటాయా? ఓన్లీ టాబ్లెట్స్? లేదండి, ఆయుర్వేద మెడిసిన్లో ముందు బాడీ క్లిన్సింగ్ ఉంటాయి, మరో టాబ్లెట్స్, ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్ అంతా అది. సో ఒకవేళ జెంట్స్ ఎవరైనా స్కిన్ డిసీజెస్ గురించి చూపించుకోవాలి అని అనుకుంటే సెపరేట్ సెక్షన్ ఉందా? లేడీస్ కి కొంచెం ఇబ్బంది పడతారు కదా. అట్లాంటప్పుడు మా మేల్ పార్ట్నర్ ఉంటారు కదండి డాక్టర్స్లో, వాళ్ళు చూసి డయాగ్నోస్ చేస్తారు, ఎవరైనా ట్రీట్మెంట్ రాస్తారు. ఇక్కడ వచ్చేసరికి అన్ని రకాల స్కిన్ డిసీజెస్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్ని కూడా చేస్తారండి. డాక్టర్స్ అయితే ఉన్నారు. సో లేడీస్ సెపరేట్ గా ఉంటారు. అలాగే మీరు మేల్స్ ఎవరైనా, జెంట్స్ ఎవరైనా చూపించుకోవాలని అనుకుంటే వాళ్ళకు కూడా సెపరేట్ డాక్టర్స్ అనేవి ఉంటారనమాట. సో మీరు అలాగా స్కిన్ డిసీజెస్ ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి ట్రీట్ చేయించుకోవచ్చు. ఎట్లా నెలకు సెట్ రాదమ్మా? 3 months నుంచి రెండు ఆపరేషన్స్ నాకు పెట్టింది గడ్డలు నెలకు టైం అట్లా గడ్డలు లిక్విడ్ లా కడుపు నొప్పి వస్తుందా? అంటే ఐడి కూడా వస్తుందా, మామూలుగా వస్తుందా? అంటే కడుపు నొప్పి వచ్చేసి ఇప్పుడు పీరియడ్ ఫస్ట్ డే అవుతుంది, ఇంకా నార్మల్. ఎప్పుడైనా పరీక్ష చేయించిన ఇంకా పీరియడ్ టైంలో కామన్ కదా కడుపు నొప్పి, నడుపు నొప్పి అని ఏం చాలా రక్తం తక్కువ ఉంటుంది, అందుకని కూడా ఇట్లా రెగ్యులర్ గా వస్తుంది. 2 ఆపరేషన్స్ అయినాయి కదా, కాకుండా కూడా చేయించుకున్నాను. అందులోనే చేశాను. దాంట్లోనే చేసాను. రక్తం చాలా తక్కువ ఉంది. రక్త పరీక్ష రాస్తాయి, ఇక్కడ చేయించేసుకో, మన దగ్గరనే అయితే. ఇంకా వెయిట్కి అనిపిస్తుంది. థైరాయిడ్ చేయించాను. అది ఇక్కడ 2 బ్లడ్ టెస్టులు రాస్తాను, పరిగెడుతున్నాయి. ఏం తినకన్నా ముందు వచ్చి చేయించాను. సరే, ఇక్కడనే మన దగ్గర అయితే సోమవారం రా, నీళ్లు తీసుకోవచ్చు. కానీ టీ కాఫీ చేయకుండా వచ్చేసి పరిగెడుతున్నాయి. 2 పరీక్షలు అవుతాయి, అవి చేయొచ్చు. తర్వాత ఇప్పుడు మందులు రాస్తాను నేను, మన దగ్గర ఇక్కడ దొరికితే అవి బాగుంటుంది. సరేనా? దాంట్లో రక్తం తక్కువ ఉండడం వల్ల కూడా ఇట్లానే రెగ్యులర్గా అవుతుంది. ఇప్పుడు ఏజ్ ఎంత ఉంది? 32 years. 32 years కరెక్ట్గా రావాలి. డైట్కి కొంచెం పథ్యం కూడా చెయ్యాలి. నువ్వు ఇందులో కూడా మంచిగా న్యూట్రిషన్ ఉండేటట్టుగా ఆకుకూరలు తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. ఎందుకంటే రక్తం మంచిగా పట్టాలంటే కివీ ఫ్రూట్ తెలుసు, అలాంటి కివీ ఫ్రూట్ బెల్లం పట్టిన పల్లీలతో పల్లి బెల్లం అట్లా తీసుకోవాలి, అట్లా తీసుకోవాలి. సరేనా? సో గైనిక్ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి డాక్టర్ సులోచన మ్యామ్ మనతో పాటు ఉన్నారు. అసలు ఈ డిపార్ట్మెంట్లో ఏ ట్రీట్మెంట్స్ చేస్తారో దాని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఇది ప్రసూతి స్త్రీరోగ విభాగం అన్నమాట. దీంట్లో అండర్ గ్రాడ్యుయేట్స్, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ విద్యార్థులందరికీ కూడా ట్రైనింగ్, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రసూతి అంటే యాంటీనేటల్ కేసెస్, అంటే గర్భిణీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వాళ్ళ బీపీ ఎలా ఉంది, వాళ్ళ పెరుగుదల అంటే లోపల పిండం పెరిగిన కొద్దీ వాళ్ళ వెయిట్ కూడా పెరుగుతుంది కదా, వెయిట్ ఎలా ఉంది, అలాంటివన్నీ కూడా ఇక్కడ పరీక్ష చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని రక్త పరీక్షలు కూడా ఇక్కడ జరుగుతాయి. దాన్ని యాంటీనేటల్ ఓపీగా మనం ఇక్కడ చూస్తాము. ఇక్కడ ప్రస్తుతం డెలివరీస్ ఇక్కడ అవ్వడం లేదు. అంటే గర్భిణీ పరీక్ష, తర్వాత వాళ్ళకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, నార్మల్ డెలివరీ అంటే సుఖంగా వాళ్ళు ప్రసవం అయ్యేటందుకు ఏవైతే ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఆహార విహారాలు ఎలా ఉండాలి, సుఖప్రసవం కోసం అంటే ఈజీ నార్మల్ వెజైనల్ డెలివరీకి
ఆయుర్వేదంలో చెప్పబడ్డ కొన్ని ప్రొసీజర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ పార్ట్ ప్రకారంగా గర్భిణికి కావాల్సినటువంటి కేర్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ అంతవరకు మనము చేయడం జరుగుతుంది. అంటే స్త్రీ రోగాలలో అంటే లేడీస్కి ఉమెన్కి సంబంధించినటువంటి రకరకాల ఆరోగ్య సమస్యలు అంటే గర్భసంచికి సంబంధించినటువంటి అన్ని సమస్యలకు కూడా ఇక్కడ అంటే రొమ్ములో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి కూడా అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలకు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఇక్కడ మనకు ఏంటంటే సంతానం లేని వాళ్ళకి ఇక్కడ విశేషంగా మన దగ్గర ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అందుబాటులో ఉన్నాయి అన్నమాట. అంటే మేడం సంతానం లేని వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు ఇక్కడ? అంటే మెడిసిన్స్ అయినా ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయి? ఇక్కడ సంతానం లేని దంపతులకి ఏంటంటే ఓరల్గా తీసుకోవటానికి అనేక రకమైనటువంటి ఔషధాలు ఇవ్వడం జరుగుతుంది. ఔషధాలు అంటే కడుపులోకి వేసుకునే మందులే కాకుండా వాళ్ళకి పంచకర్మ స్పెషల్ థెరపీస్ అనేటువంటివి కొన్ని ప్రొసీజర్స్ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఆ ప్రొసీజర్స్ ప్రత్యేకించి మనకి ఆయుర్వేదంలో సంతానం పొందటానికి ఆయుర్వేద వైద్య పద్ధతి ద్వారా ఆ ట్రీట్మెంట్ చికిత్సా పద్ధతులు మన దగ్గర విశేషంగా స్పెషల్గా ఇక్కడ ఇవ్వబడతాయి అన్నమాట. అంటే మన యూనిట్లో ఈ ప్రసూతి స్త్రీరోగ విభాగంలో ఇప్పుడు ఉదాహరణకు చూసినట్టయితే మనకు మాత్రావస్థి, యోగవస్థి, ఉత్తరవస్థి ఇట్లాంటి ఈ థెరపీస్ ఏవైతే ఉంటాయో ఇవి స్పెషల్గా ఉత్తరవస్థి అంటే ఇప్పుడు ఫెలపిన్ ట్యూబ్స్ అంటాం కదా, ఫెలపిన్ ట్యూబ్స్ బ్లాక్ ఉండడం వల్ల సంతానం కాదు, పిల్లలు కాదు అనమాట. సో అలాంటప్పుడు ఏంటిదంటే వాళ్ళకి ఉత్తరవస్థి అనేటువంటిది ఒక స్పెషల్ చికిత్స విధానం, ఒక ప్రొసీజర్ అన్నమాట. సో దాని ద్వారా ఇక్కడ క్లియర్గా అది ఆ ట్యూబ్స్ అనేటువంటివి క్లియర్ చేయబడతాయి అన్నమాట. సో అట్లనే ఒకవేళ ఎనోవులేషన్ అంటే అండం సరిగ్గా విడుదల అవ్వడం లేదనుకోండి, వాళ్ళకి కూడా అంటే అండకణాల విడుదల మంచిగా కావటానికి కూడా అనేక రకాలైనటువంటి ప్రొసీజర్స్ ఇక్కడ ఉంటాయి. మాత్రావస్థి, యోగవస్థి, ఉత్తరవస్థి, అదేవిధంగా పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అంటే జనరల్గా మామూలుగా ఒక 40 ఏళ్ల వయసున్న స్త్రీకి లేకపోతే రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి తెల్లబట్ట అంటే వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్, లికోరియా అని అంటాం కదా దాన్ని మనం. సో అలాంటి సమస్యలు ఉంటాయి అన్నమాట. లేదా గర్భసంచికి పుండు కావడం కానీ ఎరోజన్ ఆఫ్ సర్విక్స్ అని అంటాం కదా, అలాంటి వాళ్ళకి ఏంటిదనంటే ఒక క్లీనింగ్ ప్రొసీజర్ అనేది ఇక్కడ స్పెషల్గా ఉంటుంది. ఆ క్లీనింగ్ ప్రొసీజర్ ఏంటంటే దాన్ని మనం యోని ప్రక్షాళన అంటాం అనమాట. అంటే కొన్ని కషాయాల ద్వారా అక్కడ వాష్ ఇవ్వడం జరుగుతుంది జెనిటల్ ఏరియాలో. సో అందువల్ల ఆ పెల్విక్ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అవుతుంది. అదేవిధంగా పిచు అని అంటాం, అంటే కొన్ని మెడికేటెడ్ ఆయిల్స్తో లేకపోతే మెడికేటెడ్ ఘృతాస్తో అక్కడ ట్యాంపూన్స్ రూపకంగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఈ ప్రసూతి స్త్రీరోగ విభాగంలో అవుతాయి అనమాట. సో అట్లనే పీసీఓడి ఇప్పుడు చూడండి యంగ్ గర్ల్స్లో మనము మామూలుగా కామన్గా మనం అందరం చూస్తూనే ఉన్నాము పీసీఓడి ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా. లేదా అంటే యంగ్ గర్ల్స్కి ఎలా వస్తుంది అంటే కడుపు నొప్పి వస్తుంది, నెలసరి సమయం లోపల కడుపు నొప్పి వస్తుంది, దాన్నే డిస్మెనోరియా అని అంటాం కదా. సో అట్లాంటి వాటికి మనము మాత్రావస్థి ద్వారా అంటే కొన్ని ఆయిల్స్ ఉంటాయి మెడికేటెడ్ ఆయిల్స్, ఆ ఆయిల్స్ ద్వారా మాత్రావస్థి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంకా మళ్ళీ నెలసరిలో వచ్చేటువంటి నొప్పి అనేది అసలు ఉండదన్నమాట. సో దట్ ఈస్ అ డిస్టర్బింగ్ కాజ్ అంటే యంగ్ గర్ల్స్కి, చదువుకునే వాళ్ళకి, వర్కింగ్ ఉమెన్కు కూడా. సో అలాంటిది లేకుండా అదేవిధంగా మళ్ళీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవాళ చాలా కామన్గా వస్తుంది అమ్మాయిలలో, యంగ్ గర్ల్స్లలో. సో అది కూడా లేకుండా మనకి ఇక్కడ ఆ చికిత్సా విధానాలు మనకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఇక్కడ అందించే విశేషమైన చికిత్సలలో ఒకటి కేర్ అండ్ కేరెస్ ఆఫ్ ది గర్భిణి, అట్లనే సుఖప్రసవం కోసం ఇచ్చేటువంటి కొన్ని ప్రొసీజర్స్, అదేవిధంగా మళ్ళీ పీసీఓడి వాటిల్లో తర్వాత సంతానలేమికి ఇక్కడ మంచి చికిత్సా విధానం అందజేయడం జరుగుతుంది. అన్ని రకాల పెల్విక్ ఇన్ఫెక్షన్స్, ఎండోమెట్రియోసిస్, ఫైబ్రాయిడినోమాస్, చిన్న సైజులో ఉన్నటువంటి ఫైబ్రాయిడ్ యూట్రస్ అలాంటి సమస్యలకు కూడా మంచి ట్రీట్మెంట్ ఇక్కడ అంటే ఉపయోగకరమైనటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ శ్రీకాంత్ బాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ డిపార్ట్మెంట్లో ఏ ట్రీట్మెంట్స్ చేస్తారు? ఇది కాయ చికిత్స డిపార్ట్మెంట్ అంటాము. ఇది దాదాపు మోడర్న్ మెడిసిన్లో ఉండే ఇంటర్నల్ మెడిసిన్ లేదా జనరల్ మెడిసిన్కి కొంచెం సంబంధమైనటువంటి బ్రాంచ్. కాకపోతే దీంట్లో ఇంకా కొన్ని అదనపు బ్రాంచెస్ కూడా ఉంటాయి, అదనపు ఇవి కూడా.
మోకాళ్ళ నొప్పులు అంటే మస్కులోస్కెలిటల్ డిజార్డర్స్ కానివ్వండి, న్యూరలాజికల్ డిజార్డర్స్ కానివ్వండి, స్కిన్ డిజార్డర్స్, లేదా ప్రోగ్రెసివ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అంటాం, అంటే ఫిట్స్ కానివ్వండి, షుగర్ లాంటి మెటబాలిక్ డిజార్డర్స్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్, వీటికి అన్నిటికి కూడా మేజర్ డిపార్ట్మెంట్ మాది. కంట్రీలో ఉండే ఒక పెద్ద డిపార్ట్మెంట్ కూడా, ఒక పెద్ద డిపార్ట్మెంట్. మా దగ్గర 33 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్స్ ఉంటారు. ప్రతి సంవత్సరం 11 రీసెర్చెస్ జరుగుతాయి 11 వ్యాధుల మీద. సో మా డిపార్ట్మెంట్ నుంచి రీసెంట్గా వచ్చిన కోవిడ్-19 తర్వాత బ్లాక్ ఫంగస్ అనేది మీకు అందరికీ తెలిసి ఉంటుంది. మ్యూకర్మైకోసిస్ అంటాం దాన్ని టెక్నికల్గా. అది ట్రీట్ చేయడంలో చాలా ఇబ్బందులు ఉండేవి అప్పట్లో. సో స్టేట్ గవర్నమెంట్ సహకారంతో మొదటిసారి మేము ఫుల్లీ ఫండెడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ తీసుకుని గాంధీ లాంటి హాస్పిటల్స్లో ఐసీయూలో వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేయటము, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్లో వాళ్ళతో పాటు కలిసి వర్క్ చేయడానికి టీమ్స్ని పెట్టి చేసిన వర్క్కి 2 ఇంటర్నేషనల్ ప్రజెంటేషన్స్ అయినాయి, పబ్లికేషన్స్. వాటి ద్వారా గవర్నమెంట్కి మాకు కూడా మంచి పేరు వచ్చింది. సో ఇలాంటి ఇంటిగ్రేటివ్ ప్రాజెక్ట్స్ కూడా ముందుకు తీసుకెళ్లడంలో మా డిపార్ట్మెంట్ ఎప్పుడూ కూడా చాలా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇది ఒక్కటే కాకుండా కొత్త చికిత్సా విధానాల ద్వారా ఉన్న చికిత్స ఖర్చుల్ని తగ్గించడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం. లైక్ నడుము నొప్పుల్లో ఐవీడీపీస్ అంటాం, డిస్క్ ప్రొలాప్సెస్ అని చెప్పి, అవి ట్రీటబుల్ గ్రేడ్స్లో ఉండేటప్పుడు ట్రీట్ చేయాలంటే చాలా ఖరీదయ్యేవి ఇంతకుముందు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో మనకు వచ్చే బిలో పావర్టీ లైన్ పేషెంట్స్ని దృష్టిలో పెట్టుకుని వాటి మీద ప్రత్యేకంగా చేసిన రీసెర్చెస్ వల్ల దాదాపు 70-80% వరకు రెగ్యులర్గా అయ్యే ఖర్చుల్ని తగ్గించి పేషెంట్స్కి ట్రీట్మెంట్స్ని అందించడానికి అవకాశం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా డిపార్ట్మెంట్లో ఒక 10 మంది స్టాఫ్ ఉంటారు. సో పెద్ద డిపార్ట్మెంట్, దేశంలో ఉండే అన్ని కాయ చికిత్స డిపార్ట్మెంట్స్లో కూడా ఇది ఒక పెద్ద డిపార్ట్మెంట్. సార్ డైలీ ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు? మాకు ఆన్ అన్ యావరేజ్ మాకు ఇక్కడ 3 ఓపీస్ ఉంటాయి. డైరెక్ట్గా మేము స్పెషాలిటీ ఓపీస్ ఆర్గనైజ్ చేసేది. మాకు కాంటెంపరీగా 1, 2, 3 ఓపీస్ కూడా మావే. సో దీంతోపాటు అసిస్టెడ్ ఓపీస్ అంటాం, అంటే మెడికల్ ఆఫీసర్స్ కూడా జనరల్ డిసీజెస్కి మా డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసే ఓపీస్ ఒక 2-3 ఉంటాయి. సో అన్నీ కలిపి బాగా ఒక 150-160 దాకా, ఇంకా దాదాపు 150 నుంచి 200 మంది పేషెంట్స్ని ప్రతిరోజు చూడడం ఉంటుంది. మండే అండ్ సాటర్డేస్ ఈ నెంబర్ కొంచెం బాగా డెవలప్ అవుతుంది. సో అలాగే అడ్మిషన్ ఫెసిలిటీస్ ఉంటాయి మా దగ్గర. ఉన్నంత ఫెసిలిటీస్లో వీఆర్ ట్రయింగ్ టు డూ ఇట్ ఇన్ ఎ బెటర్ వే. ఇక్కడ కాయ చికిత్స డిపార్ట్మెంట్ వచ్చేసరికి మొత్తం 3 రూమ్స్లో ఉందండి. లేడీస్కి సెపరేట్ అండ్ జెంట్స్కి సెపరేట్ ఉంటుంది. మీరు ఏ డాక్టర్తో అయినా సరే చూపించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకో డిపార్ట్మెంట్ చూస్తున్నాము, ద్రవ్య గుణ డిపార్ట్మెంట్ అంట. ఈ డిపార్ట్మెంట్లో అసలు ఏమేమి ట్రీట్మెంట్స్ చేస్తారో ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుందాం. సో ఇక్కడ మనతో పాటు డాక్టర్ రాజ్ కుమార్ ఉన్నారండి, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అసలు ఈ డిపార్ట్మెంట్లో ఏమేమి ట్రీట్మెంట్ చేస్తారండి? ద్రవ్య గుణ ఉంది కదా. Basically, this OPD is meant for 2 departments, Dravyaguna Vijnana and Ayurveda Samhita Siddhanta. So, we particularly deals with the skin diseases and hair related ailments. The చర్మానికి సంబంధించిన వ్యాధులకి అండ్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ని మేము డీల్ చేస్తుంటాం పర్టికులర్లీ. సో మా దగ్గర పర్టికులర్లీ సోరియాసిస్ అని, కిటిబ కుష్టం అంటాం దాన్ని ఆయుర్వేదంలో, ఇంకోటి అలర్జీ రియాక్షన్స్, విచర్చిక మీన్స్ డెర్మటైటిస్, అటోపిక్ డెర్మటైటిస్, అర్టికేరియా, హెయిర్ లాస్కి, ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఆఫ్ హెయిర్కి, వీటికి మేము ఎక్కువ డీల్ చేస్తుంటాం. అండ్ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్లో రేర్ కండిషన్ ఒకటి అన్వాంటెడ్ హెయిర్, మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ ఆల్సో వీ కెన్ డీల్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ పర్టికులర్లీ. రోజుకి ఎంతమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు సార్? సో అరౌండ్ 40 to 45, దట్ ఈస్ యావరేజ్ ఓపీడీ ఫ్రమ్ దిస్ డిపార్ట్మెంట్.